సార్ ఇందాక మీరు స్పీచ్లో లాస్ట్లో ఒక మాట అంట, ఈసారి తక్కువ మాట్లాడతా సినిమాని మాట్లాడినిస్తా అని అన్నారు. అవును సార్. అంటే ఈ ఈ మధ్య కాలంలో ఉన్న ఫామ్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు, దాని తాలూకు ప్రెజర్ ఇదంతా? లేదు సార్, అంటే నార్మల్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ 4 years నుంచి గ్యాప్ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను అన్ని రీమేక్లతో వచ్చాను. ఇప్పుడు స్ట్రైట్ ఒక ప్రాపర్ కాంటెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చిన ప్రతి కథ, ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ 2 సినిమాలు అవ్వచ్చు సార్, ప్రాపర్ కాంటెంట్ మీద కూర్చొని అంటే 1-2 years వర్క్ చేసి కాంటెంట్ మీద స్ట్రాంగ్గా అందరికి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా చేయడం జరిగిందండి. అంటే మీరు ఎక్కువ కమర్షియల్ జోనర్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన హీరో మీరు. అవును. యూజువల్గా కమర్షియల్ జోనర్ అంతా హీరో చుట్టూరు తిరుగుద్ది. ఫర్ హర్రర్ సినిమా అంటే హీరో చుట్టూరు కాకుండా కథ చుట్టూరు తిరగాలి. లేదు సార్, ఈ సినిమాలో కూడా మీకు పర్ఫార్మెన్స్ చాలా స్కోప్ ఉన్న సినిమా సార్. మీకు చాలా న్యూ ఏజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు అంటే రెగ్యులర్గా అయితే ఉండదు సార్. మీరు ఇప్పటివరకు ఒక నార్మ్స్, మన ఇప్పటివరకు హారర్ అంటే మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, అవన్నీ బ్రేక్ చేసాం అనుకుంటున్నాం సార్ ఈ సినిమాతోటి. అండ్ మీకు ఈ సినిమా మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న సినిమా. అది మీకు సినిమా చూసాక అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ హీరో మచ్. గారు లాస్ట్ ఇయర్ 365 days నాన్ స్టాప్గా షూట్ చేశారు అన్ని సినిమాలు కలిపి. ప్లస్ ఈ సినిమా 60 to 70 daysలో ర్యాప్అప్ చేశారంట. హౌ డు యూ ప్లాన్ యువర్ షెడ్యూల్ సార్ ఎవ్రీడే? సార్ అంటే ఇంకేముంటుంది సార్, వర్క్ సార్, పొద్దున్న 7 to 7 హజలింగ్ అంతే. సో ఇట్ హస్ బీన్ నైస్ సార్, ఎందుకంటే మనం ప్రేమించిన ప్రొఫెషన్, మనం దేవుడి దయతోటి మనకి ఇంత వర్క్ రావడం అనేది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అండ్ మనం బెస్ట్ ఎఫర్ట్ పెట్టి పని చేయాలి. అండ్ ఇంత బాగా అంటే ఇంత మంచి కథలు దొరికినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ముందు కథలు దొరకాలి, నన్ను కంటెంట్ ఎగ్జైట్ చేయాలి సార్. కంటెంట్ ఎగ్జైట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ ఈ కౌశిక్ వచ్చి నాకు కంటెంట్ చెప్పినప్పుడు నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. అంటే మనం ఇతర లాంగ్వేజ్లో చూస్తాం ఇలాంటి సినిమాలు, అరే ఈ స్పేస్లో సినిమాను మనం మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని. సో ఎప్పుడైతే కౌశిక్ వచ్చి కథ చెప్పాడో నాకు అప్పుడు బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది సార్. డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు టైసన్ నాయుడు తర్వాత స్టార్ట్ చేసినవన్నీ ముందు రిలీజ్ అవుతున్నాయి. టైసన్ నాయుడు ఇంకా ఏం అప్డేట్ లేదు దాని గురించి సార్. టైసన్ నాయుడు సినిమా అయిపోయింది సార్, రేపు డిసెంబర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం సార్. సాహు గారు ముందు సినిమా నుండి ఏమైనా నేర్చుకున్నారంటే ఇప్పుడు డైరెక్టరు ఒక్క సిట్టింగ్లోనే నాకు ప్రొడ్యూసర్ ఓకే చేశారు నా సినిమానని చెప్తున్నారు కదా, ముందు సినిమాలు కూడా మీద అట్లానే అన్నారు డైరెక్టర్లు, మీరు కూడా దాని నుండి ఏమైనా నేర్చుకొని ఈ సినిమాలో ఏమైనా చేశారా? ఒకటండి, మనం కథ విన్నప్పుడు కొన్ని కరెక్ట్గా జడ్జ్ చేస్తాం, కొన్ని తప్పులు కూడా అవుతాయి. సో డెఫినెట్గా ప్రతిసారి తప్పు అవ్వాలని కూడా లేదు కాబట్టి ఈసారి డెఫినెట్గా ఒక మంచి కథ ఎంచుకుని మేము ముందుకు వస్తున్నామని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య నిర్మాతలు, దర్శకులు ప్రేక్షకులను బ్లేమ్ చేస్తున్నారు, రావట్లేదు మేము మంచి సినిమా తీస్తున్నామని. దానికి మీరేమంటారు? అంటే వేరే వాళ్ళ ఒపీనియన్ గురించి నేను మాట్లాడాను, నేను ఏ రోజు అలా మాట్లాడలేదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే వస్తారనేది అది ఫ్యాక్ట్గా, దాన్ని బైపాస్ చేసి మనం ఏం మాట్లాడినా అది కరెక్ట్ కాదు కదా. అనుపమ గారు మామూలుగా మీరు స్క్రిప్ట్ విన్న తర్వాత చాలా డేస్ ప్రాసెస్ చేస్తారు, ఇది ఓకే చేయాలా లేదా అని. వాట్ ఎగ్జైటెడ్ యూ టు సైన్ దిస్ ప్రాజెక్ట్? ఆయన నరేష్నే అండి, ఆయన ట్రాప్ చేశారు, చాలా బాగా నరేట్ చేశారు. మీరు విన్నారు కదా ఆయన డైలాగ్స్ అలా చెప్పారని. సో మొత్తం సినిమా 2.5-3 hours అలా కూర్చుని అలా 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 ఆయన చెప్పారు. సో ఐ వాజ్ లైక్ చాలా కన్విక్షన్ ఉన్న ఒక డైరెక్టర్. లేకపోతే ఒక స్క్రిప్ట్ని ఇలా బై హార్ట్ చేసుకుని అలా ఫీల్ చేసుకుని యాక్ట్ చేసుకుని చూపించి అలా చేయడం అనేది చాలా తక్కువ. సో నో మ్యాటర్ వాట్, అండ్ ఆల్సో మై క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ ఉంది, నేను ఇప్పుడు దాకా చేయలేదు ఇలాంటి ఒక సినిమా. సో దెన్ వై నాట్, అలాంటి ప్యాషనేట్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. సో దట్స్ వై. కౌశిక్ అయ్యా, సో డైలాగ్స్ ఫెంటాస్టిక్ ఉన్నాయండి, అసలు అదరగొట్టారు. సో మీకు ఏమైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే యాక్టర్ కావాలనుకుని డైరెక్టర్ అయ్యారా? అలాంటి మిమిక్రీ ఆర్టిస్ట్ సార్? లేదు, అలాంటిది ఏం లేదు సార్. యాక్చువల్గా నాకు కథ చెప్పేటప్పుడు పేపర్ చూసుకొని చెప్తే డిస్ట్రాక్ట్ అయిపోతుంటాము. సో నేను కథ అంతా సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్, అసలు ఒక్క పీస్ ఆఫ్ పేపర్ చూడకుండా చెప్పాలి అనేది నాకు అర్థమయ్యి నేను అప్పటి నుంచి అలా నరేషన్ అనేది అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం వల్ల, ఆ పిచ్చి వల్ల తెలియకుండానే మనం ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది అనేది మనకి అది బ్లడ్లోనే సినిమా అనేది చిన్నప్పటి నుంచి ఉంది. సో అలానే సాహిత్యం మీద మీకు ఇంత పట్టు ఎలా వచ్చింది ఏంటి? నాకు ఆనెస్ట్లీ ఓన్లీ విషయం తింటారు సార్. చేతన్ భరద్వాజ్ గారు సార్, బేసిక్గా మూవీస్కి బీజిఎం చాలా అవసరం. సో ఇలాంటి సినిమాలకైతే ఇంకా బీజిఎం కొత్త, అంటే ఈ సినిమాకి సంబంధించి మీరేమన్నా కొత్తగా ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా యూజ్ చేయడానికి ఏమన్నా? నేను ఎప్పుడూ
ఫస్ట్ జనరల్గా సబ్జెక్ట్ చెప్తున్నప్పుడే ఒక ఆరా అనేది అది ఏ కైండ్ ఆఫ్ జానర్కి సంబంధించింది అండ్ దానికి పెక్యులియర్గా ఏ కైండ్ ఆఫ్ అంటే మనకి సౌత్ ఇండియన్ కలర్ని ఇన్ఫ్యూజ్ చేయాలి. కొత్తగా ఏమన్నా చేయాలన్నా కూడా అది సౌత్ ఇండియన్ కలర్ కూడా ఇన్ఫ్యూజ్ చేస్తే ఒక రెస్పాన్సిబుల్ జాబ్గా ఆడియన్స్ కూడా ఆల్రెడీ అడాప్ట్ అయిన టోనల్ కలర్లోనే కొంచెం కొత్తగా ఏమన్నా కొట్టాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇన్స్ట్రుమెంటల్గా ఒకవేళ సపోజ్ ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాన్ని ఇంకో రకంగా ఎలా వాడచ్చు, డీట్యూన్ చేసి వాడచ్చు, అలా ఏమైనా ఎక్స్పెరిమెంటల్గా చాలా అటెంప్ట్స్ చేసాం ఇందులో కూడా మూవీలో. సో చాలా కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది డెఫినెట్లీ. సో కొత్తగా ఏమైనా యూజ్ చేశారా అంటే ఎక్విప్మెంట్స్ ఏమన్నా కొత్తగా ఇప్పుడు వరకు యూజ్ చేయింది ఏమన్నా పర్టికులర్గా కిష్కిందపురికి ఏమన్నా కొత్తగా యూజ్ చేశారా? యూజ్ చేసిన స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు ఏమన్నా అవి కొత్తగా ఇంప్లిమెంటేషన్ కొత్తగా చేసాం. యాక్చువల్లీ డీట్యూన్ అంటే దాన్ని కొంచెం ప్రాపర్గా ప్లే చేయకుండా కొంచెం చిన్న అబ్నార్మల్గా ప్లే చేయడం కానీ అండ్ ఈవెన్ సింథసైజర్స్ చాలా కొత్తవి యూజ్ చేసాం యాక్చువల్లీ కొన్ని టోనల్ కలర్కి డిఫైన్ చేయడానికి. అనుపమ గారు చెప్పండి. మ్యామ్ ఇందాక మాట్లాడుతూ ఇంతకుముందు కొన్ని వచ్చినాయి కానీ బట్ కిష్కిందపురి నచ్చింది అని అన్నారు. సో ఇంతకుముందు మీరు ఎన్ని హారర్ స్టోరీస్ రిజెక్ట్ చేసి ఉంటారు? ఎన్ని వినుంటారు? చాలా చేసి ఉంటాను. అంటే హారర్ చేసినప్పుడు ఆ భయం రావాలి. నేను చాలా హారర్ సినిమాలు చూసాను చిన్నప్పటి నుంచి. నేను ఇప్పుడు కూడా నాకు చాలా ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే థియేటర్కి వెళ్ళిపోతాను. తుంబాడ్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ రిలీజ్కి వెళ్ళి చూసిన పర్సన్ నేను. సో అలాంటి ఫిల్మ్స్ చాలా ఇష్టం. సో ఏ హారర్ ఫిల్మ్ అయినా ఇట్ షుడ్ స్కేర్ యూ, లేకపోతే చేయకూడదు. దట్స్ వాట్ ఇట్ వాస్. సో ఈ నరేషన్ విన్నప్పుడైతే ఐ ఫెల్ట్ ఓకే అలాంటి మూమెంట్స్ ఉంటుంది అండ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ people will remember and enjoy this film అనే ఫీలింగ్ వచ్చింది. సో థ్యాంక్ యూ మ్యామ్. కౌశిక్, చేతన్ బాజు గారు.